ఈ మధ్య ఇంటర్నెట్లో ఒకటే పేరు తెగ వినిపిస్తోంది. అదే తోకచుక్క 3i/ATLAS. దీని గురించి పెద్ద చర్చే నడుస్తోంది. అసలిది మనకు ముప్పు తెస్తోందా లేక కేవలం ఒక ఖగోళ పర్యాటకుడా? ఇంటర్నెట్లో దీని గురించి రెండు పూర్తి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక వర్గమేమో ఇది గ్రహాంతరవాసులు పంపిన స్పేస్ షిప్ అని గట్టిగా నమ్ముతోంది. మరోవైపు శాస్త్రవేత్తలు మాత్రం అబ్బే అదంతా ఏం లేదు, అదొక పాత రాతి ముక్క మాత్రమే అని అంటున్నారు. చూడండి, భయానికి వాస్తవానికి ఎంత తేడా ఉందో. ఇంటర్నెట్ ఏమో అయ్యో ఇది మనల్ని గుద్దేబోతోంది అని గోలగోల చేస్తోంది. కాని సైన్స్ ఏం చెప్తోందంటే హే కూల్, ఇది మనకు కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం నుంచి హాయ్ చెప్పి వెళ్ళిపోతోంది అని. సరే, అసలీ కథ ఎలా మొదలైంది? నాసా ఫీడ్లో కనిపించిన ఒక చిన్న మసక మచ్చ మొత్తం ప్రపంచాన్నే ఒక ఊపుపేసింది. ఇంటర్నెట్కి ఇది ఒక కొత్త యుగాంతంలా కనిపించిందన్నమాట. ఇక సోషల్ మీడియాలో అయితే రచ్చే. టిక్టాక్లో కొంతమంది ప్రవక్తలొచ్చేసి భూమికి ఇంకా 18 నెలలే టైం ఉంది అని చెప్పేశారు. టెలిగ్రామ్ గ్రూపుల్లో అయితే నాసా మనల్ని మోసం చేస్తోందని పోస్టులు. ఇక రెడ్డిట్లో అయితే అసలేం జరుగుతోంది అని బెట్టింగులు కూడా మొదలుపెట్టేశారు. చూశారా కుట్ర సిద్ధాంతాలు ఎంత వేగంగా పాకిపోతాయో? అసలు మనకెందుకు ఇలాంటి వాటిపై ఇంత ఆసక్తి, ఇంత భయం? ఎందుకంటే మన బ్రెయిన్ అలా ట్యూన్ అయిందన్నమాట. తెలియనివి మిస్టీరియస్గా ఉండేవి చూడగానే మన మెదడు ఎలర్ట్ అయిపోతుంది. అది మనల్ని కాపాడ్డానికి మన పూర్వీకుల నుంచి వచ్చిన ఒక అలవాటు. ఈ చిన్న విషయానికి ఇంత హైప్ రావడానికి కారణం ఎవరు? ఇక్కడే కథలోకి కొంతమంది పెద్ద మనుషులు ఎంటరయ్యారు. వారి వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాయి. ఇదిగో చూడండి, హార్వర్డ్ ఆస్ట్రోఫిజిసిస్ట్ ఏవీ లోబ్ ఏమన్నారంటే ఇది పూర్తిగా సహజంగా తయారైంది కాకపోవచ్చు, ఒక చిన్న అవకాశముంది అన్నారు. అంతే, ఒక పెద్ద సైంటిస్టే ఇలా అనేసరికి ఏలియన్ థీరీకి ఇంకాస్త బలం చేకూరినట్టు అయింది. ఇక ఎలాన్ మస్క్ అయితే మరో అడుగు ముందుకేసి ఇది ఒక ఖండాన్నే నాశనం చేయగలదు అని అనేశారు. ఇంకేముంది, ఉన్న భయం కాస్త పదింతలైంది. చూసారా, ఒకవైపు సైంటిఫిక్ క్యూరియాసిటీ, మరోవైపు సెలబ్రిటీ కామెంట్స్, ఈ రెండూ కలిసేసరికి ఒక పర్ఫెక్ట్ స్టామ్లా తయారైంది. ఆన్లైన్లో చర్చలు హోరెత్తిపోయాయి. సరే, ఈ గోలంతా పక్కన పెడితే అసలు నిజమేంటి? ఈ తోకచుక్క 3i ATLAS వెనకున్న అసలు కథేంటి? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇప్పుడు డ్రామా అంతా పక్కన పెట్టి కేవలం డేటా, శాస్త్రీయ వాస్తవాలు మాత్రమే చూద్దాం. ఎలాంటి నాటకీయతకు తావులేదు. ఇదిగోండి, ఇదే అసలైన మ్యాటర్. 27 కోట్ల కిలోమీటర్లు, 270 మిలియన్ కిలోమీటర్లు. అది భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడుండే దూరం. అంటే ఢీకొట్టే ప్రసక్తే లేదన్నమాట. చాలా 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 దూరం. అయితే ఈ ప్రచారమంతా పక్కన పెడితే ఈ తోకచుక్క నిజంగా చాలా స్పెషల్. ఎందుకంటే ఇదొక నక్షత్రాంతర వస్తువు. సింపుల్గా చెప్పాలంటే ఇది మన సోలార్ సిస్టంలో పుట్టింది కాదు. ఎక్కడో వేరే నక్షత్రం దగ్గర్నుంచి మన దగ్గరికి ప్రయాణం చేస్తూ వచ్చిన ఒక గెస్ట్ అనమాట. సో ఇది మనకు ముప్పు కాదు. మరైతే ఏంటి? ఇది ఒక నిజమైన విశ్వ పర్యాటకుడు, ఒక శాస్త్రీయ అద్భుతం. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఈ తోకచుక్క గురించి కొన్ని అద్భుతమైన నిజాలున్నాయి. ఇది దాదాపు 700 కోట్ల సంవత్సరాల నాటిది కావచ్చట. అంటే మన సూర్యుడు పుట్టకముందు నుంచే ఇది ఉంది. వేరే స్టార్ సిస్టంకి సంబంధించిన సమాచారాన్ని ఇది మనకు నేరుగా అందిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇది మన సౌర వ్యవస్థలోకి ఒక్కసారి మాత్రమే వస్తుంది, మళ్లీ తిరిగి రాదు. ఒక వన్ వే ట్రిప్ అన్నమాట. దీన్ని స్టడీ చేయడం వల్ల సైంటిస్టులకి చాలా విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా ఇన్ని కోట్ల సంవత్సరాలు వేరే నక్షత్రాల మధ్య ప్రయాణం చేయడం వల్ల ఒక తోకచుక్కలో ఎలాంటి మార్పులు వస్తాయో అర్థం చేసుకోవడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. చివరిగా ఒక్క మాట. మానవ జాతి ఎప్పుడూ ఆకాశం వైపు చూసినా 2 విషయాలు కనిపిస్తాయట. 1 అవకాశం, 2 భయం. ఈ తోకచుక్క కథలో కూడా మనం ఈ రెండింటినీ చూశాం. మరి మనం ఆకాశం వైపు చూసినప్పుడు ఏం చూడాలనుకుంటున్నాం? అవకాశాన్నా లేక భయాన్నా? ఆ నిర్ణయం మనదే.